ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1350 స్క్వేర్ మీటర్స్ దెన్ ఇట్స్ వాల్యూమ్. ఒక సమగ్రం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 1350 చదరపు మీటర్లు అయినట్లయితే దాని ఘనపరిమాణం ఎంత? సో సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రము 6a². టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6a². ఎందుకంటే టోటల్ ఫేసెస్ 6 ఉంటాయి, ఈ స్పేస్ కూడా స్క్వేర్ షేప్లో ఉంటుంది. 6a² ఈజ్ ఈక్వల్ టు 1350. ఇందులో కూడా లెఫ్ట్ సైడ్ 6 మల్టిప్లై చేస్తుంది ఏ స్క్వేర్ను, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. a² ఈజ్ ఈక్వల్ టు 1350/6. 6 2 12 1, 6 2 12, 6 5 30. దెన్ a ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ అవుతుంది, √225. √225 యొక్క వాల్యూ 15. సో సైడ్ అనేది 15 వచ్చింది. మనకు అడిగింది ఏంది? వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a³. ఘనపరిమాణం a³ ఈజ్ ఈక్వల్ టు 15³ అనగా 15 × 15 × 15. 15 15 225, 225 × 15. సో 15 5 25 75, 15 2 30 37, 15 2 30 33, 3375. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒక క్రమవృత్తాకారపు శంకు యొక్క ఘనపరిమాణం. ఇక్కడ వ్యాసార్థం 6, ఎత్తు h అనుకున్నట్టయితే ఘనపరిమాణము 1/3 πr²h. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. స్తూపానికి ఏమో πr²h, దీని యొక్క ఘనపరిమాణంలో 3వ వంతు ఉంటుంది కాబట్టి 1/3 πr²h. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అర్థమెటిక్ మీన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ వర్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 45. వైల్ క్యాలిక్యులేటింగ్ 1 అబ్జర్వేషన్ వాజ్ రాంగ్లీ టేకెన్ యాజ్ 42 ఫర్ 24. దెన్ ద కరెక్ట్ మీన్ ఇస్. ఒక దత్తాంశంలో 9 రాసుల సగటు 45 ఇచ్చిండు. అందులోకి వెళ్ళి అట్లు చేయటంలో ఒక రాసి 24ను 42గా పొరపాటుగా లెక్కించవచ్చు. యాక్చువల్గా 24 ఉండాలి, రాంగ్ 42గా. అంటే మనం మామూలుగా టైప్ చేసేటప్పుడు 24 రివర్స్ కొట్టిండు, 42గా పొరపాటుగా లెక్కించవచ్చు. 9 రాసుల యొక్క సగటు ఎంత? 9 రాసుల సగటు 45 ఇచ్చిండు, లెక్కించడం. అట్లు చేయటంలో ఒక రాసి 24ను 42గా పొరపాటుగా లెక్కించవచ్చు. ఆ 9 రాసుల యొక్క సగటు ఎంత? సో ముందుగా రాసుల మొత్తం తెలుసుకుందాం. రాసుల మొత్తం σx అంటాం. సో σx ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో x బార్ ఇంటూ n. మరి x బార్ ఎంత ఇచ్చిండు? 45. రాసులు ఎన్ని ఇచ్చిండు? 9. 9 × 45. సో 9 5 45, 9 4 36 మరియు కూడితే 40. సో 405 వచ్చింది. ఇది రాసుల మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించవచ్చు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం 405లోకి వెళ్ళి మనం 42ను తీసేయాలి, రాంగ్గా ఉన్నటువంటి దాన్ని. అలాగే ప్లస్ 24 ఏదైతే పొరపాటుగా లెక్కించినరో, వైల్ క్యాలిక్యులేటింగ్ అన్ అబ్జర్వేషన్ వాజ్ రాంగ్లీ టేకెన్ యాజ్ 42 ఫర్ 24. దెన్ ద కరెక్ట్ మీన్. కరెక్ట్ చేయాలి. సో మరి ఇప్పుడు ఏదైతే రాంగ్ ఎంట్రీ చేసిందో దాన్ని మైనస్ చేయాలి, రైట్ ఏదైతే ఉందో అది రాయాలి. అయితే ఇక్కడ రాసుల సంఖ్య మారట్లేదు, 9 రాసులు అలాగే ఉంటాయి. ఏదైతే రాంగ్ ఎంట్రీ చేసినరో దాన్ని మనం రిమూవ్ చేస్తున్నాం, ఆ వాల్యూను మైనస్ చేస్తున్నాం. అంటే ఆ బాక్స్లోకి వెళ్ళి 42ను రిమూవ్ చేస్తున్నాం కాబట్టి మైనస్ అవుతుంది. కొత్తగా ఏదైతే యాక్చువల్గా ఏది ఉండాలో యాడ్ చేస్తున్నాం. సో 405కు 24 యాడ్ చేసి 429, 420లోకి వెళ్ళి 42 మైనస్ చేసి 7 38, 387 అనేది కరెక్ట్ సమ్. మళ్ళీ x బార్ ఈజ్ ఈక్వల్ టు σx/n అనగా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. 9తో భాగారం చేస్తే 9 4 36, 9 3 27, 43. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 500, N ఈజ్ ఈక్వల్ టు 100, F ఈజ్ ఈక్వల్ టు 20, CF ఈజ్ ఈక్వల్ టు 4.5, H ఈజ్ ఈక్వల్ టు 100 ఇన్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, దెన్ మీడియన్. మరి మనం ఇచ్చినటువంటి టేబుల్ ఇవ్వకుండా డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చిండు, మీడియన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. మరి మీడియన్ వచ్చేసి మనకి ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ టేబుల్కు మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే L + n/2 - CF/f × h. ఇది ఫార్ములా. L + n/2 - CF/f × h. ఇందులో L అంటే 500 ఇచ్చిండు, ప్లస్ n/2, n అంటే ఎంత ఇచ్చిండు? ఫ్రీక్వెన్సీ 100 ఇచ్చిండు. 100/2 అంటే 50, మైనస్ CF అంటే 45, స్మాల్ f అంటే 20 అండ్ హైట్ అంటే 100. ఓకే, ఇవి ఇచ్చినటువంటి వాల్యూస్. 21 25 క్యాన్సల్. సో ఈజ్ ఈక్వల్ టు మనకి 500 ప్లస్ బ్రాకెట్లో ఇక్కడ 50లోకి వెళ్ళి 45 మైనస్ చేసి 5 5 25, 500 + 25 525. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది ఫార్ములా రాసుకున్నాం. L అంటే 500, N అంటే 100 కాబట్టి 100/2 అంటే 50, మైనస్ CF అంటే 45 బై F అంటే 20 × 100. 21 25 క్యాన్సల్. 50లోకి వెళ్ళి 45 మైనస్ చేసి 5 బ్రాకెట్లో 5 5 25. సో 500 + 25 525. The length of the shadow of a 15 meters high pole is 5√3 meters at the 7 o'clock in the morning. Then the angle of elevation of the sun rays with the ground at the time. సో మనము పోల్ అనుకున్నట్టయితే పోల్ యొక్క హైట్ 15 మీటర్స్ ఇచ్చిండు. అలాగే షాడో, భూమి పైన షాడో 5√3 ఇచ్చిండు. మనకి ఇక్కడ ఏమడిగిందంటే మనకి ఇప్పుడు ఇక్కడ షాడో ఎప్పుడు ఫామ్ అవుతుంది? సన్ రేస్ అనేటివి ఇక్కడ నుంచి బయలుదేరి ఈ యొక్క పోల్ పైన పడినప్పుడు దానికి సంబంధించిన షాడో ఇక్కడ వస్తుంది. మనకి అడిగింది ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్తో ఏర్పడేటువంటి కోణం ఇక్కడ అడిగిండు. ఈ సన్ రేస్ అనేది ఈ విధంగా స్ట్రేట్గా వచ్చేసి భూమిని తాకుతున్నాయి. తాకేయడానికి మధ్యలో ఇది ఉంది కాబట్టి దానికి సంబంధించిన షాడో వచ్చి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ యాంగిల్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇది చూసినట్టయితే ఈ యాంగిల్కు ఇది ఏమవుతుంది? పోల్ హైట్ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది.
ఆపోజిట్కి అడ్జసెంట్కి ఉన్నటువంటి టీటా tan టీటా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 5√3. మరి 5 1 5 3 క్యాన్సల్. నెక్స్ట్ 3 అంటే న్యూమరేటర్ లోపల √3 × √3 రాసుకుంటాం 3 వాల్యూను. డినామినేటర్లో √3 అలాగే ఉంటుంది, క్యాన్సల్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ tan టీటా ఉంది, రైట్ సైడ్ √3 ఉంది. √3 ఎప్పుడు వస్తుంది ట్యాన్లో 60 degrees. Therefore theta is equal to 60 degrees. Option 2 is the correct option. Last question in this video. If P of E equal to 0.05, then the probability of not E. మనకి నాట్ E అంటే ప్రాబిలిటీ ఆఫ్ E బార్ అని రాస్తాం. సో ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ, ఆ ఈవెంట్ జరగకూడదు అనుకున్నటువంటి ప్రాబిలిటీల సమ్ అనేది ఎల్లప్పుడు కూడా 1కి ఈక్వల్ అవుతుంది. ఆ ఫార్ములా ప్రకారం ప్రాబిలిటీ ఆఫ్ E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ E. 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ E అంటే 0.05 మైనస్ చేయాలి. కాబట్టి 1.00 0.05 590 0.95. Option 1 is the correct option. Okay, thank you friends. Like, share and subscribe my YouTube channel.